హరే కృష్ణ. హరే కృష్ణ. నిత్యం భాగవత శ్రవణం కార్యక్రమానికి స్వాగతం. మనము ద్వితీయ స్కందము 9వ అధ్యాయంలో ఉన్నాం. నిన్న మనము 30వ శ్లోకం వరకు చర్చించాం. భగవంతుడికి సంబంధించిన వివరణలను చేస్తూ ఉన్న అధ్యాయం ఇది. బ్రహ్మదేవుడు ఒక అద్భుతమైన కోరికను కోరుతాడు. నిన్న కూడా చర్చించాము. ఎవరికైనా గుర్తున్నాయా 2-3 కోరికలు ఏమైనా? 3 కోరికలు: గర్వం, బంధకము, పనిముట్టు. రైట్. గర్వం నాకు అటువంటి కర్మ బంధకం కాకుండా ఒక పనిముట్టులాగా పనిచేసేట్టు చేయండి ప్రభు అని కోరుకుంటాడు. నన్ను పనిముట్టులాగా వాడుకోండి. ఎందుకంటే మనకు సేవ చేస్తూ ఉన్నప్పుడు నేను ఎంత చేశాను అనే గర్వం వస్తుంటుంది. ఇది మనం భగవంతుని కోరుకోవాలి. లేకపోతే స్వామిని కోరుకోకపోతే, ఆ వినయం లేకపోతే మన సేవకి భంగం కలుగుతుంది. సేవ ఉద్దేశం నశించిపోతుంది. మనం స్వతహాగా ఏమీ చేయలేము. భగవంతుడు ఆ శక్తిని ఇవ్వవలసిందే. భగవంతుడు ఆ శక్తిని ఇస్తే తప్ప మనం చేయలేము. ఎప్పుడైతే గర్వం వస్తుందో అది నేను చేస్తున్నాను అనే అహంకారం. లేకపోతే ఎవరు ఇలాంటి గర్వాలు ఈవెన్ భగవంతుడు వైకుంఠంలో ఉండేదా కూడా అప్పుడప్పుడు తనతో పాటు ఉన్న వాళ్ళకి కూడా వస్తూ ఉంటాయి. వాళ్ళందరి గర్వాలని లీలల ద్వారా తీసేస్తాడు. ఒకసారి సుదర్శనుడికి వస్తుంది ప్రౌఢు, హనుమంతుడికి ఒకసారి వస్తుంది, అర్జునుడికి ఒకసారి వస్తుంది. సుధాహర్షునిది ఒకటి తీసుకుందాం. పూరి జగన్నాథ మందిరంలో ఫస్ట్ ఎలా ఉండేదట అంటే, ఇప్పుడు జగన్నాథ బలదేవ విగ్రహాలతో పాటు ఇప్పుడు చక్రము ఎలా ఉంటుందండి? చెక్క ఉంటుంది కదా. ఇప్పుడు చెక్క రూపంలోనే ఉంటుంది సుదర్శన్ కూడా. ఇప్పుడు దానికి ముందు సుదర్శనుడు విగ్రహ రూపంలో పెద్దగా ఉండేవాడట. పెద్దగా ఉంటే ఆయనకి నేను ఒక్కరి విగ్రహ రూపంలో పెద్దగా ఉన్నాను అనిపించేదట. స్వామికి అర్థమైపోయి చెక్క వేసప్పుడు చెక్కలా కూర్చోవాలని, చెక్క విగ్రహం అయిపోయింది అని లీల అనమాట. అదే సుదర్శనుడికి ఒకసారి ఎట్లా అంటే, నాకు ఇంత శక్తి ఉంది, నేను స్వామిని సంరక్షిస్తున్నాను, స్వామి దగ్గర నా దగ్గర ఇంత శక్తి ఉంది, నేను చేస్తున్నాను, నా బలం అనేది మహా ఇది సందేహం లేదు. సుదర్శనుడి యొక్క శక్తి సందేహం లేదు. మహాశక్తి, భక్తులను రక్షించడంలో మహా ఉన్నతమైన శక్తి, భగవత్ పార్షదుడు. కానీ భగవంతుడితో ఆ సేవలో ఉన్నప్పుడు నేను అనేది వస్తుంది కదా, అది సమస్య. అది భగవంతుడు శక్తి ఇస్తున్నప్పుడు చేయగలుగుతున్నాం. ఆ కనెక్షన్ మిస్ అయితే రిస్క్ అనమాట. ఏం చేస్తున్నాను అంటే, ఇక నేను కాకుండా ఇంత శక్తివంతులు ఎవరు ఉంటారు అని అంతరార్థం వస్తుంది. అది బహిరార్థం కూడా రావచ్చు. అది ఆమెకి అర్థమైంది. ఓకే, నీకు అంత శక్తి ఉంది, మొత్తం చేయాలని అనుకుంటున్నావు, నువ్వే చేస్తున్నావు అనుకుంటున్నావు అనమాట. ఓకే, నీ శక్తి కూడా ఒకసారి చూపించాలి అని చెప్పి స్వామి సుదర్శనం చెప్తారు. ఒకసారి వెళ్ళి హనుమంతుడిని తీసుకొనిరా అని చెప్తాడు. హనుమంతుడిని పిలుచుకొని రా అన్నట్టు. హనుమంతుని దగ్గరికి వెళ్ళి, హనుమంతుడు రామనామంలో ఉంటారు. మళ్ళీ జగన్నాథ్ పిలుస్తున్నాడు. స్వామి పిలుస్తున్నారంటే, సరే నువ్వు వెళ్ళి వస్తాను, నేను వస్తాను అంటాడు. అరే, నా అంత స్పీడ్గా వెళ్తా వచ్చేసానంటే, నేను వెళ్తాను వచ్చేసాను. ఈయన వెళ్తాడు. వెళ్ళేటప్పటికి హనుమంతుడు పోయి, ఇది వేరే సంఘటనలు అనమాట. ముందు వెళ్ళే సంఘటన ఇంకొక లీలలో ఉంది, కానీ కొన్ని దగ్గర ఉంటాయి కాబట్టి కొంచెం కన్ఫ్యూజన్ కావాలి. ఈ అసలు ఇంత శక్తి ఉందా, అసలు చూస్తాను, నువ్వు లోపలికి పోవడానికి ఎలా చూస్తావని చెప్పి హనుమంతుడు సుదర్శనుడు ఏం చేస్తాడు అని అంటే, లోపలికి రాకుండా నార్త్ ఈస్ట్ వెస్ట్ గేట్ల దగ్గర ఎంట్రన్స్ లో కాపులా ఉంటాడు. లోపలికి రాకుండా ఒకవైపు వచ్చేస్తే ఆడ అడ్డం వస్తాడు, అని తిరుగుతున్నాడు. ఇంకో వీళ్ళు ఎంటర్ చేస్తుంటే ఆడ అని తిరుగుతున్నాడు. అరే, పిలిచింది నువ్వే, రమ్మంటున్నది నేను వస్తుంటే రానియట్లేదండి. అప్పుడు ఏం చేశాడు అష్టభుజ హనుమాన్, ఈ ఎక్స్ట్రా వెనక ఇంకా అన్ని చేతులు ప్రకటన చేసేసి, ఒక చేతిలో ఒక చక్రం ఇట్లా ఒకటి నోట్లో అట్లా పట్టుకొని ఇలా స్వామి దగ్గరకు వచ్చేస్తాడు. ఆ చక్రాలను ఇలా పట్టుకుంటాడు అనమాట, శక్తి అంతా కూడా. మరి హనుమంతుడి చేతిలో ఆ శక్తి ఆగిపోయింది.
ఒకసారి అలా హనుమంతుడు కూడా అలా జరుగుతుంది, ఒకసారి అర్జునుడి ఇలా జరుగుతుంది. ఓకే, అన్ని స్టోరీలు అంతరార్థం భావం అదే. సో అలాంటి గర్వం రావద్దు. అరే భగవంతుడి సేవకులకు వస్తుందా, శుద్ధ భక్తులకు వస్తుందా అంటే అవకాశాలు ఉంటాయి. మనం ఎప్పటికప్పుడు జాగ్రత్త పడకపోతే భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఆ భావన నుంచి కాపాడబడాలి అనే భావం లేకపోతే, ఇది చాలా ముఖ్యమైన అంశం. మనము ఒక సాధనకి కూడా గర్వపడకూడదు. నేను ఇలా ఇంత బాగా చేస్తున్నాను, ఇంత బాగా చేస్తున్నాను. మనకి ఎప్పుడైనా మనం చేస్తున్న సాధనలో గ్రీడ్ ఉండాలి. నేను ఇంకా చేయాలి, ఇంకా సేవ చేయాలి అనే గ్రీడ్ ఉండాలి తప్ప ఉమ్, గర్వం రాకూడదు మనం ఏం చేస్తున్నా కానీ. కాబట్టి దాని యొక్క ప్రాముఖ్యత ఉన్నది కాబట్టే, ఇంపార్టెంట్ కాబట్టే బ్రహ్మదేవుడు అలా చెప్పారనమాట. సో ఇక్కడ తర్వాత చెప్తున్నారు భగవంతుడు, శాస్త్రములో చెప్పబడిన జ్ఞానము ఏదైతే ఉందో చాలా రహస్యమైనది. ఈ రహస్యమైన జ్ఞానాన్ని భక్తి ద్వారా, భక్తి యోగ సంగమము ద్వారానే అర్థం చేసుకోవాలి తప్ప అన్యథా కాదు. భక్తి లేకుండానే కేవలం జ్ఞానాన్ని స్వీకరిస్తాను అని అంటే సమస్య. ఆ భక్తి యోగ సంగమునందే ఈ జ్ఞానాన్ని స్వీకరించాలి తప్ప అన్యథా కాదు. అది దానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు నేను చెప్తాను. బ్రహ్మదేవ విను సావధానంగా, విను, తెలుసుకో అని చెప్తూ తర్వాత చెప్తున్నారు, యావానహం యథాభావో యద్రూప గుణకర్మక తథైవ తత్వ విజ్ఞానమస్తు తే మదనుగ్రహాత్. ఇక్కడ స్వామి మన అనుగ్రహం చేస్తున్నారు. బ్రహ్మదేవ, నా యొక్క వాస్తవమైన నిత్య రూపం చూడండి, యద్రూప గుణకర్మక, నా యొక్క ఒరిజినల్ రూపము, నా యొక్క అస్తిత్వము, రంగు, గుణములు, నేను చేసే కర్మలు, నాకు సంబంధించిన సమస్తం కూడా నా యొక్క అనుగ్రహము ద్వారా నీకు జాగృతమగుగాక. చూడండి, ఒకటి అనుగ్రహము, ఒకటి జాగృతం కదా. ఏం జాగృతం? భగవత్ సంబంధించిన నామ నామ రూప గుణ లీల జాగృతం ఎలా అవుతుందయ్యా? స్వామి అనుగ్రహంతోనే అవుతుంది. స్వామికి అనుగ్రహం ఎలా వస్తుంది? సాధన ద్వారా. ఏమి సాధన చేయాలి? భక్తియుక్త సేవ, వినయము, అహంకార రహిత స్థితి, నిరంతర నామ సంకీర్తన, ఇవన్నీ కూడా కావాలి. లేకపోతే అంత తేలిక కాదు అని చెప్తున్నాను. భగవంతుడి యొక్క అనుగ్రహం, నా యొక్క అనుగ్రహంతో నా యొక్క దివ్య రూపాన్ని ఇవన్నీ కూడా నీకు జాగృతం అవుతాయి, నో వరీస్ అని చెప్తున్నారు. తర్వాత ఒక ముఖ్యమైన విషయం, అద్భుతమైన విషయం చెప్తున్నారు స్వామి. అహం ఏవా సమేవాగ్రే నాను యత్ సదచిత్ పరం పశ్చాదహం యదే తక్ష యో వశిష్యేత సోస్మ్యహం. బ్రహ్మ సృష్టికి పూర్వము వేరేదేమీ లేదు, నేను ఒక్కడనే ఉన్నాను, గుర్తుపెట్టుకో. స్పష్టంగా చెప్తున్నాడు, సృష్టికి పూర్వము నేనే ఉన్నాను, ఇంకెవరు లేరు. ఇప్పుడు నువ్వు చూస్తున్న ఈ భౌతిక ప్రకృతి ఉంది చూసావా, ఇది అప్పుడు లేదు. ఫస్ట్ నేను ఒక్కడనే ఉన్నాను. నువ్వు చూస్తున్నది ఇప్పుడు అంటే నేను ఉన్నది చూసావా, ప్రళయం తర్వాత కూడా నేను ఉంటాను, ఇది గుర్తుపెట్టుకున్నాడు. ఇంత స్పష్టంగా చెప్తున్నాడు చూసారా స్వామి. అంటే మనలాగా స్వామి పుట్టి నశించేవాడు కాదు. ఈ సృష్టికి మూలం ఉంది, ఆ మూలము స్వామి. సృష్టి కంటే ముందు ఒక వ్యక్తి ఉన్నాడు. సృష్టికర్త లేకుండా సృష్టి ఎప్పుడూ ఉండదు. ఇది ఒకటి కొంచెం మనం వివరంగా తెలుసుకోవాలండి. చూద్దాం. మనము ఉదాహరణకి ఒక టేబుల్ ఉంది. ఓకే, టేబుల్ ఉంది. డైరెక్ట్ ఏ టేబుల్ డైరెక్ట్ గా దానంతట అదే ఇలా చెట్టంతా ఇరిగిపోయి నున్నగా కొనుక్కొని వచ్చేసి దానంతట అదే చీరలు తెచ్చుకొని కొట్టుకొని టేబుల్ కూర్చుంటుందా? లేదు. ఈ టేబుల్ అనేది సృష్టి.
మరి దీనికి ఒక సృష్టికర్త ఉన్నారు కదా. సృష్టికర్త ఎవరండి ఇక్కడ? వడ్రంగి కదా. వడ్రంగి మన భాషలో సృష్టికర్త కదా. ఈ వడ్రంగి లేకుండా ఇది రాలే. మరి ఈ చెక్క రావడానికి సరే తర్వాత లోపలికి వెళ్ళినా కొద్దీ ఎన్నో వ్యవసాయం, భూమి అవన్నీ తర్వాత విషయం. ఫస్ట్ ఒక వ్యక్తి అనేవాడు సృష్టించాడు. ఒక చిన్న టేబుల్ సృష్టించడానికే, తయారు చేయడానికే ఒక వ్యక్తి కావాలి. ఓకే, అక్కడ ఇక్కడ వస్తువులన్నీ కలిపి చేసిండొచ్చు, బట్ సృష్టికర్త ఎవరు? ఈయననే. మరి ఎన్ని బ్రహ్మాండములు, అందులో ఎన్ని భౌతిక ప్రకృతికి సంబంధించిన మూలకములు, ఎన్నెన్ని నక్షత్రాలు తిరుగుతూ ఒకదానికొకటి తగలకుండా, యాక్సిడెంట్ కాకుండా ఎలా ఉంటున్నాయి. మన హైదరాబాద్ లో సిగ్నల్ దగ్గర ఒక మనిషిని ఎవరంటారు, పోలీస్ కానిస్టేబుల్ ని వదిలేసి ఎవరు లేకుండా ఉంటే తెలుస్తుంది. దెబ్బకి అక్కడ ట్రాఫిక్ జామ్ 10 కిలోమీటర్లు అవుతుందో తెలియదు, 5 కిలోమీటర్లు, 8 కిలోమీటర్లు అవుతుందో తెలియదు. మొత్తం హైదరాబాద్ జామ్ అవుతుంది కొన్ని ప్లేస్ లో. చూసారా? కంట్రోలింగ్ సృష్టికర్త. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు బయట మాయావాద సిద్ధాంతం అనేది ఎలా ఉంటుందంటే, జనాలందరూ స్పెక్యులేషన్ నాలెడ్జ్ అంటారు. ఊహ అంటే ఊహ కల్పిత జ్ఞానం, ఊహించుకుంటారు కొంతమంది. వాళ్ళు సరి అయిన ద్వారా వెళ్ళక ఊహించేసుకొని ఇలా జరిగి ఉండొచ్చు, అలా జరిగి ఉండొచ్చు, నాకు దేవుడు కనపడలేదు కాబట్టి దేవుడికి రూపం లేదు, ఇలా ఉంది. ఇంకొకటి ఏం చెప్తున్నారంటే, బ్రహ్మదేవ నాకు సంబంధము కలిగి ఉండని విషయం ఏదైతే ఉందో దాంట్లో వాస్తవం లేనే లేదు, ఉంటే అసలు ఇది వేస్ట్. అంటే భగవత్ సంబంధము కాని విషయం ఏదైనా కానీ అది వాస్తవం కాదు, అసలేని విషయము, వేస్ట్ మ్యాటర్. అది నా మాయగా తెలుసుకో. వెరీ సింపుల్. యథాభాసో యథాతమ తద్విద్యాదాత్మనో మాయాం. అదేంటి? నా మాయనే. ఎక్కడ భగవంతుడికి సంబంధం లేని యాక్టివిటీస్ ఉన్నాయో అవన్నీ మాయనే. అంటే దీన్ని బట్టి చూస్తే ఏంటి? సినిమాకి వెళ్తాం, ఎంజాయ్ చేస్తాం, ఫుల్ ఎంజాయ్ చేస్తాం. ఎంజాయ్ ఇక్కడ ఏంటిది? మాయ. ఇంకా మీరు వేసుకోండి లెక్క. బయట 4 రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్: మందు, మద్యం, మాంసం, జూదం. భగవత్ సంబంధం లేదు, భగవంతుడికి కాకుండా స్త్రీయ ఇంద్రియ తృప్తి, ఇలా. కాబట్టి అది నా మాయగా తెలుసుకో. ప్రతిబింబము అని ఇంకొక వాట చెప్తున్నారు. ప్రతిబింబం అది ఒరిజినల్ కాదు. మనం నిలబడితే మన యొక్క ఫేస్ అద్దంలో కనిపిస్తుంది. ఆ అద్దంలో ఉన్న బొమ్మకి ఏమైనా వాల్యూ ఉందా? ప్రతిబింబం. లేదంటే సూర్యుని ఎండలో ఉన్నప్పుడు మన నీడ ఉంటుంది, ప్రతిబింబం. దానికి ఏమైనా వాల్యూ ఉందా? సో ఈ భౌతిక ప్రపంచములో మనం ఏ సంతోషం అయితే వెతుకుతూ ప్రాకులాడుతూ సంతోషం కోసం తిరుగుతున్నామో అది ప్రతిబింబ వాస్తవ సంతోషం కాదు, మాయమైపోతుంది. మాయకు సంబంధము లేని విషయము అన్ని కూడా నా మాయా అని తెలుసుకో. అంటే ఒక్క విధంగా చెప్పాలంటే భగవంతుని నుంచి వేరు చేసే అంశాలన్నీ కూడా మాయనే. మాయ డ్యూటీ అదే అని చెప్తున్నా కదా. వేరు చేస్తుంది. ఇదిగో ఇక్కడ బాగుంది, ఎంజాయ్ ఉంటావు, ఇక్కడ తీసుకో, ఇది పని చేయి, ఇది పని చేయాలి, మన పనులలో పురమాయిస్తుంది. భగవంతునికి దూరంగా పురమాయిస్తుంది మనల్ని కదా. ఇది పాయింట్ ప్రాబ్లం. తర్వాత స్వామి తర్వాత తన గురించి కొంత చెప్తున్నారు. బ్రహ్మదేవ, విశ్వపు మూలతత్వాలైతే ఉన్నాయో, ఈ మూలతత్వాలు ఈ సృష్టించబడిన బ్రహ్మాండంలో ఎలా అంటున్నారట అంటే, ప్రవేశించినట్లు తెలుసుకో, ప్రవేశించినట్లు అనుకో. అచింత్య భేద సిద్ధాంతం అంటాం చూసారా, ఆ విధంగా చెప్తున్నారు. మరి ఇది కొంచెం అర్థమయ్యగా అన్నట్టు ఉంటుంది. చిన్న ఉదాహరణ వేసుకొని మనం ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మన యొక్క శరీరం ఉందండి. ఓకే, శరీరం ఉంది, గాలి ఉంది, అవునా? గాలి, బయట కూడా గాలి ఉంది. ఈ గాలి అనేది మొత్తము ఈ బాడీలోకి ప్రవేశించినట్లా అంటే రెండూ చెప్పాలి. ప్రవేశించినట్ల
అంటే మొత్తం పోయి ఉంది. అసలు దాన్ని ప్రవేశించింది అంటే అది మరి అసలు కూడా కాదుగా కొంత వచ్చింది. కాబట్టి రెండు కూడా చెప్పొచ్చు. అట్లనే మరి భగవంతుడి యొక్క ఈ సృష్టి యొక్క మూలతత్వాలు కూడా సృష్టిలో ప్రవేశించలేదా అంటే రెండు అనుకోవాలి. అలాగే భగవంతుడు కూడా అంతటా ఈ సృష్టిలో ప్రవేశిస్తాడా లేదా అంటే ఆయన అంతర్బహిర్రహితుడు అనుకున్నాం కదా. అంటే పరమ సత్యం అనే పదం ఎప్పుడైనా మనకి గుర్తుపెట్టుకోవాలి. పరమ సత్యం. మనము ఇప్పుడు ఈ భాగవతం ప్రతిరోజు వింటున్నాం దేనికోసం? ఈ పరమ సత్యం తెలుసుకోవడానికే. మనం తెలుసుకున్నాం ఇప్పుడు పరమసత్యం. మన పరమసత్యం ఏంటి చెప్పండి చూద్దాం. మనం ఇప్పుడు తెలుసుకున్నామా లేదా? కానీ ఇంకా వివరంగా తెలుసుకుంటున్నాం. పరమసత్యం ఏంటి చెప్పండి. ఏంటి పరమసత్యం అంటే? అంటే ఏంటి అసలు? ఏంటి పరమసత్యం? భగవంతుని చేరుకోవడం. పరమసత్యం అంటే భగవంతుని గురించి జ్ఞానం తెలుసు. దేవాది దేవుడు కృష్ణ భగవానుడు పరమసత్యం. అది పరమసత్యం. సింపుల్ గా భగవంతుడి గురించి తెలుసుకోవడం అనేది ప్రాసెస్ అవుతుంది. ఇప్పుడు అంటే ఏం లేదు, పరమ సత్యం అనే దాంట్లో ఒక మీనింగ్ ఏంటంటే పరమ ప్లస్ సత్యం. మన భాషలో చెప్తున్నాను. ఇప్పుడు సత్యం అనేది ఒకటి ఉంది. పరమ అనేది ఏం తెలియజేస్తుంది? అల్టిమేట్ అల్టిమేట్ ట్రూత్. ఇక్కడ మనుషులు ఉండేది సత్యమే, గాలి ఉండేది సత్యమే, నీరు ఉండేది సత్యమే, కలిగం సత్యమే. బట్ ఈ సత్యంలో ఎన్నాళ్ళు కొట్టుకుంటాం? మనకు పరమ సత్యం ఏంటి? చావు పుట్టుకలు లేని ప్రపంచం ఒకటి ఉంది. ఆ ప్రపంచంలో ఉన్నారు స్వామి దేవాది దేవుడు, ఆయన సేవకులం మనము. అక్కడికి వెళ్ళాలి. ఇది పరమసత్యం. దేవాది దేవుడిని తెలుసుకొని అక్కడికి వెళ్ళిపోవడం. తెలుసుకోవడం అనేది ప్రాసెస్. భగవంతుని తెలుసుకొని అక్కడికి చేరుకోవడం. ఇదంతా కలిపి ఒక యాంగిల్ లో కూడా వచ్చు. ఈ పరమ సత్యం అంటే ఇక్కడ టోటల్ ఇది మొత్తం నేను చెప్పింది ఓవరాల్. ఇప్పుడు పరమ సత్య అన్వేషణ అనేది ఒకటి ఉంటుంది. అందరూ అన్వేషిస్తారు. ఆధ్యాత్మిక పరిభాషలో ఆత్మ పరమ సత్య అన్వేషణ చేస్తూ ఉంటారు కదా. అన్వేషణ చేస్తున్నప్పుడు ప్రాసెస్ తనకు తాను స్టార్ట్ చేసినప్పుడు మొట్టమొదటిగా శరీరము వేరు, ఆత్మ వేరు అని తెలుసుకుంటాడు. ఈ స్టేజ్ లో భగవంతుడు అనేది తెలియదు. మరి ఆత్మ ఉన్నారంటే దీనిపైన ఎవరో ఉన్నారు అని తెలుసుకుంటాడు. కొంతమంది నిరాకార బ్రహ్మము అని ఫైండ్ అవుట్ చేస్తారు. పరమసత్యం భగవంతుడు అనేవాడు ఆత్మ పైన ఒక ఆయన ఉన్నాడు, కానీ ఆకారు లేడు. అలా ఇంకా కొంతమంది ఎలా తెలుసుకుంటారంటే నిరాకారము కాదండి, భగవంతుడికి ఆకారం ఉంది. ఆయన ఎలా ఉంటాడు అంటే పరమాత్మ రూపంలో హృదయములో, అందరి హృదయంలో ఉన్నాడు, సచ్చిదానంద రూపుడు అని కొంతమంది తెలుసుకుంటారు. ఇంకా కొంతమంది ఏం తెలుసుకుంటారంటే అయ్యా ఆయనకు రూపం ఉంది, రూపం లేకుండా వెలుగు రూపంలో ఇదవుతాడు, మూల రూపేనా అంటే భగవంతుడు స్వయంగా వైకుంఠ ధామములో ఉంటారు అని తెలుసుకుంటారు. ఇది పరమసత్యం. పరమసత్యం 3 రకాలుగా తెలుస్తుంది. బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఇది శబ్దతే. మరి ఈ పరమ సత్యాన్ని తెలుసుకోవాలని ప్రయత్నము చేసేవారిని ఏమంటాము అంటే జిజ్ఞాసు అంటాం. జిజ్ఞాసు అంటే ఆసక్తి కలిగి ఉన్నాడు, తెలుసుకోవాలి ఇంకా ఏంటి ఆత్మ తర్వాత ఏంటి తెలుసుకున్నాక ఒక్కొక్క స్టేజ్ లో ఆగిపోతారు, ముందుకెళ్తుంటారు. సో ఎవరైతే జిజ్ఞాసు ఉంటాడో ప్రత్యక్షంగానో పరోక్షంగానో మరి భగవంతుడి గురించి అన్వేషణ చేస్తున్న జిజ్ఞాసులందరూ కూడా ఇప్పుడు చూడండి, ఈ రోజు మనం అబ్జర్వ్ చేసినట్లయితే మార్కెట్ లో ఎన్నో రకాలుగా జిజ్ఞాసులు ఉన్నారు. భక్తి ఆధ్యాత్మికం పేరుతోనే రకరకాల కొంచెం డిఫరెంట్ స్టైల్స్ లలో ఉన్నారు. తప్పుడు అండర్స్టాండింగ్ లో ఉన్నారు కదా. కానీ వాళ్ళు పరోక్షంగా భగవంతుణ్ణి వెతుకుతున్నారు. ఈరోజు మా దేవుడు XYZ, మా దేవుడు ABC, మా దేవుడు వీరి LM రకరకాలు పెట్టుకుంటున్నారు కదా. అందరూ ఇండైరెక్ట్ గా కృష్ణుణ్ణి వెతుకుతున్నారు, కానీ వాళ్ళు వేరే పర్సన్ ని కృష్ణుడు ప్రాబ్లం సమస్య వస్తుంది. ప్రయత్నం చేసి ఓ రోజు
వేల జన్మల తర్వాత సత్యం బయటపడుతుంది. ప్రయత్నం చేసి చేసి వెనకాడి ముందాడి పడేసి పుట్టారు. అంటే కొన్ని చాలా విషయాలు మనకి పర్పుట్లో చాలా మంచి మంచి శ్లోకాలు ఇచ్చారు ప్రభుపాద. పురాణము, పద్మ పురాణము, స్కంద పురాణం మూడిట్లో ఉన్న ఒక శ్లోకం ఉన్నారు. ఆలోడ్య సర్వశాస్త్రార్య చ పునః పునః మళ్ళీ విచారించగా అన్న పునః ఏం తెలుస్తుందయా అంటే ఇదమేం సునిష్పన్నం ధ్యేయే నారాయణ సదా. నారాయణుడే పరమసత్యం కాబట్టి ఆ నారాయణుణ్ణి అర్చించాలి. ఇదే విషయం తెలుస్తుంది అన్ని శాస్త్రాలు మళ్ళీ మళ్ళీ పరిశీలించినప్పుడు మనకి చెప్తున్నారు. తర్వాత మనకి భాగవతం లోకం ప్రభుపాద అద్భుతమైన విషయం చెప్తున్నారు. ఒక వ్యక్తి ఎన్ని వేదాలు అవగాహన ఉన్నప్పటికీ, ఎక్కడ పడితే అక్కడ శ్లోకాలు వల్లింపజేసినప్పటికీ, పర్ఫెక్ట్ గా చెప్పినప్పటికీ, ఒకవేళ భగవంతుడు అంటే భక్తి లేదనుకోండి, అతన్ని అధముడు అనాల్సి వస్తుంది. అధముడిగానే పరిగణించాలి. చూడండి, ఈ రోజు దీన్ని బట్టి చూస్తే ఎంతమంది అధములు వెళ్తారు. పండిత శూన్యం ఏమంటారు, భక్తి శూన్యం, పండిత పూర్ణం. పాండిత్యం ఫుల్గా ఉంది, భక్తి నిల్లుగా ఉంది. సో ఇలాంటి అధముడు. భక్తి ముఖ్యం కాబట్టి ఇలాంటి భక్తి ద్వారా మనోకల్పనను దూరం చేసి భగవంతునికి దగ్గర అయ్యే ప్రయత్నం చేయాలి భక్తి యుక్తతో. తర్వాత ఎవరైనా ఒక ఆధ్యాత్మిక జ్ఞానంలో ఎక్స్పర్ట్ అయి ఉండొచ్చు, ఎంతైనా ఉండొచ్చు. భగవంతుని పరిచయం ఎలా ఉంది, ఆ భగవంతుడు గురించి తెలుసుకోవడంలో విఫలమయ్యాడు, రాంగ్ రూట్ లో వెళ్ళాడు అనుకోండి, సరి గురు పరంపరను ఆశించమంటాము చేరలేదనుకోండి, అతను చేస్తున్న పని అంతా గాడిద మోసే బరువు అవుతుంది. కాబట్టి సరిగా గురు పరంలో ప్రామాణిక పరంపర నుండి ఆరుల నుండి తెలుసుకొని దీన్ని చేస్తూ సమయం వృధా చేయకుండా ఇలా చెప్పి భగవంతుడు ఇవన్నీ స్వామి స్వయంగా బ్రహ్మదేవికి చెప్పి ఈ అభిప్రాయాన్ని అనుసరించు. అంటే ఇక్కడ భక్తితో ఉండాలి అంటే అపరోక్షంగా ఏమొస్తుంది, భక్తితో ఉంటే, ఈ అవగాహనతో ఉంటే నీకు గర్వం రాదు. నేను గ్రహిస్తున్నానని చెప్పారు కదా, ఇలా ఉంటే నీకు పాక్షికమైన కానీ అంతిమ ప్రళయంలో కానీ నిన్ను గర్వము కలగదు, నీకు కలత కలగదు. ఇప్పుడు ప్రళయం జరిగినప్పుడు కలత వస్తుంది, టెన్షన్ వచ్చేస్తుంది కదా. మామూలు ఇది కాదండి ప్రళయం అంటే, చెమటలు పట్టిపోవాలి, అట్లా ఉంటుంది ప్రళయం. అది కొద్దిగా వర్షం వచ్చి 1 ఫీట్ నీళ్ళు వచ్చినాయి అంటే వామ్మో అనుకుంటూ కూర్చుంటాం మనం రోడ్ల మీద, ఇళ్ళల్లా. ప్రళయం ఎట్లా వస్తుందో తెలుసా, స్తంభం పెద్ద ఇంత స్తంభం ఎంత ఉందో అంత దార లైన్ గా పడతాయి కంటిన్యూగా. ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీలు, బొంబాయి లాంటి సిటీలు మునగడానికి ప్రళయం మొదలైంది అనుకుంటే రోజులు పట్టదండి, నిమిషాలే ఇలా స్ప్రెడ్ అయి పైకి మునిగిపోతాయి ప్రళయ సమయంలో. అంత ఫాస్ట్ గా వస్తాయి వాటర్. సో అలా శ్రీహరి కృష్ణ భగవానుడు బ్రహ్మదేవుడికి దర్శనాన్ని ఇచ్చి అద్భుతంగా ఉపదేశము చేసి భరోసా ఇచ్చి మాయమైపోయారు స్వామి. తర్వాత స్వామి శ్రీహరి అంటే మాయమైపోయిన తర్వాత అంతర్హితుడు అయిన తర్వాత బ్రహ్మదేవుడు నమస్కారం చేస్తూ ముఖలిత హస్తములతో ప్రేమతో సృష్టి ప్రారంభం చేశాడు. అప్పటిదాకా సృష్టి చేయడం తెలియదు, ఇప్పుడు శక్తినిచ్చారు, సృష్టి ప్రారంభము చేశాడు. సో తర్వాత బ్రహ్మదేవుడు ఏం చేశాడు అని ఇక్కడ చెప్తున్నారు అంటే, సుఖదేవ గోస్వామి చెప్తున్నారు, ఈ విధముగా చేసి సకల జీవుల యొక్క శ్రేయస్సే స్వార్థగతి. చూడండి, స్వార్థగతి ఏంటట స్వార్థగతి? సకల జీవుల శ్రేయస్సు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది సాక్షాత్తు సుఖదేవ గోస్వామి చెప్తున్నారు. ఇదే మన అసలైన గతి. కానీ మన స్వార్థ గతి ఈ రోజు ప్రపంచంలో ఎలా ఉంది మనం చెప్పనవసరం లేదు.
కంప్లీట్ గా నా శరీరానికి సంబంధం ఉన్న శరీరములు బాగుంటే చాలు అని ఈరోజు సమాజం నడుస్తుంది. మరి సకల జీవుల శ్రేయస్సు కోసం నేనేం చేస్తున్నాను, ఏమి చెయ్యాలి? నా శక్తిలో, భగవంతుడిచ్చిన శక్తిలో, నాకు ఈ శరీరంకి, ఈ ఆత్మకి ఇచ్చిన శక్తిలో నేనేం చేస్తున్నాను, ఎంత కంఫర్ట్ జోన్ లో చేస్తున్నాను, ఎంత యాంగ్జైటీతో చేస్తున్నాను, అది ఎంత ఇంట్రెస్ట్ తో చేస్తున్నాను, ఎంత స్ట్రెచ్ లో చేస్తున్నాను, ఎంత అభిమానంతో చేస్తున్నాను, ప్రేమతో చేస్తున్నాను, ఎంతటి భావంతో చేస్తున్నాను, ఎంతటి అంటే కృష్ణ యొక్క కృప రావాలి అనే ప్రయత్నంతో చేస్తున్నాను. సకల జీవుల శ్రేయస్సు ఇది దృష్టిలో పెట్టుకొని యమ నియమాదులు అనుష్ఠానం అంటే బ్రహ్మదేవుడు తను చేసిన యమ నియమాదులన్నీ సృష్టి చేస్తూ తన యొక్క అనుష్ఠాన కార్యక్రమములు చేసుకుంటూ ఉన్నాడు. దేవుడు ఈ విధంగా తన యొక్క పుత్రుడు, ప్రియపుత్రుడు నారదమునికి ఈ విధంగా జ్ఞానం వచ్చింది. అక్కడి నుంచి అలా 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 వస్తూ వ్యాసదేవుడికి, సుఖదేవ గోస్వామికి ఇలా నాకు వచ్చిందయ్యా, నేను నీకు చెప్తున్నాను. చక్కగా నారదముని కూడా అద్భుతంగా తండ్రి యొక్క ఆజ్ఞలకి లోబడి తండ్రి ఆజ్ఞలను అన్ని కూడా పాటించాడు. నారదముని పరమ భాగవతుడు, శ్రేష్ఠుడు. తండ్రిని చక్కగా సంతోషపరిచి ఈ విధంగా విష్ణు భగవానుడి యొక్క శక్తుల గురించి తెలుసుకున్నాడు అని ఈ యొక్క వివరణ అంతా కూడా ఈ యొక్క అధ్యాయంలో చెప్తారు. దశలక్షణ సమన్వితమైన ఈ యొక్క శ్రీమద్ భాగవతాన్ని ప్రేమతో తండ్రి పుత్రుడికి చెప్పారు. ఈ యొక్క దశలక్షణాల గురించి మనకి 10వ అధ్యాయం, 9వ అధ్యాయం కదా, 10వ అధ్యాయంలో చెప్తారు. సో ఈ రోజు మనం 2వ స్కందం కంప్లీట్ చేసేస్తున్నాం. సో ఏం చెప్తారంటే శ్రీమద్ భాగవతంలో ఏదైనా ఒక పురాణము, దాన్ని అఫీషియల్ పురాణముగా మనము దాన్ని పరిగణించాలంటే దశలక్షణం, దానికి 10 లక్షణాలు ఉండాలండి. మీరు ఎప్పుడైనా బుక్ ఓపెన్ చేస్తే అర్థమవుతుంది, బట్టి కొట్టాల్సిన అవసరం లేదు. వస్తే వెరీ గుడ్. 10 ఒకటి 2 రాస్తాను. సర్గ, విసర్గ, పోషణ, ఇట్లా 10. ఊతి, మన్వద్దరం, ఈశానుగత, నిరోధము, ముక్తి, ఆశ్రయము అని ఇలాంటి 10 లక్షణాలు ఉంటే అది అథెంటికేటెడ్, అది పురాణంగా పరిగణించబడతాము, అది అథెంటికేటెడ్ గా పరిగణించబడుతుంది. సో ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. సృష్టి ఎలా జరిగింది, తర్వాత విలయం ఎలా జరిగింది, భగవంతుడి కథలు ఉన్నాయా, లీలలు ఉన్నాయా, ఎవరిని ఆశ్రయం పొందాలి, మన్వంతరాల గురించి ఉన్నాయా, పోషణం ఎవరు చేస్తారు, స్థానం ఏంటి, ముక్తికి సంబంధించిన సూత్రాలు ఏంటి, ఎవరిని ఆశ్రయించాలి, ఇవన్నీ కూడా మనకి శ్రీమద్ భాగవతంలో ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఉన్నాయి అని వాటి గురించి ఎలా శరీరము ఏర్పడింది, ఈ 10వ అధ్యాయంలో ఈ 10 లక్షణాలు ఉన్నాయని చెప్తారనమాట. మనువులు వాళ్ళు చేసిన నియమాలు ఏంటి, వాళ్ళ జీవితంలో మార్గదర్శకం ఏంటి. మహావిష్ణువు లయం చేస్తారు, లయం చేసే పద్ధతి ఏముంటుంది, దాన్ని నిరోధము అని అంటారు. మరి సూక్ష్మ దేహములు ఎక్కడికి పోతాయి, పరమకారకుడు భగవానుడు నారాయణుడు అందరూ కూడా ఆశ్రయం పొందుతారు అని మనకి యొక్క భాగవతం 10వ అధ్యాయం కూడా చెప్తుంది. సో సమస్త ఇంద్రియాలు కలిగిన వాడు భగవంతుడు, ఆధ్యాత్మిక పురుషుడు, భగవంతుడినే అధిష్టాన దేవత, అధిదైవకము అని అంటారు. నేను మీకు జస్ట్ టచ్ చేస్తున్నాను. అన్న రసదేహము అని అంటారు అనమాట. సో ఈ ఏమంటాము, మన శరీరం ఉంది కదా, రకరకాల అంగములు ఈ విధంగా ఫస్ట్ చూడడానికి ఎట్లా ఏర్పడ్డాయి. కన్నులు, ఆకాశం, నారాము, నారాయణ అంటారు కదా, నారము. ఈ నారము అంటే ఏంటంటే దివ్యమైన జలం. భగవంతుడు పరమ ఉత్కృష్టమైన నారాయణుడు నారము, నుంచి సృష్టించ జలమునే నారము అని అంటారు అనమాట. ఆ నారములో స్వామి శయనించి ఉంటారు, అందుకోసమే ఆయన నారాయణుడు అని అంటారు, నారాయణుడు అని చెప్తారు. ఇలా వచ్చేసి భగవంతుడి నారాయణుని యొక్క ఆకాశము నుండి ఇంద్రియ శక్తి నుండి మనశక్తి, దేహశక్తి, పూర్ణమైన ప్రాణశక్తి వచ్చింది. సో ఈ ఇక్కడ కొంచెం మీకు అతకపోవచ్చు,
అని అర్థం కావచ్చు. జస్ట్ టచ్ చేస్తున్నాను, ఈ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పాయింట్స్ ఇంతకు ముందు వరకు అర్థమైతే చాలు. ఇది అర్థం కాక మరి ఇదేంటి రోబో అర్థం అవుతలేదు అని టెన్షన్ పడకండి. కొంచెం ఇవన్నీ ఎలా సృష్టి అవుతాయి మన వల్ల కాదు, ఊహించుకోలేము. ఇలా జిహ్వ, నాలుక ఎలా అయింది, రుచి, ఈ యొక్క భౌతిక మ్యాటర్ కి ఎలా చేతనారహితంలో ఉన్నప్పుడు చేత వచ్చింది, నాలుక ఎలా, రుచి ఎలా ఉద్భవించింది, వాక్కు, మాట ఎలా వచ్చింది, అధిష్ట దేవత ఎలా, తర్వాత వాస, గంధముని తీసుకుపోవడానికి, వాసన కూడా, ఇవన్నీ ఎలా వచ్చాయి, ఇవన్నీ ఒక్కొక్కటి ఈ విధంగా సీక్వెన్స్ గా ఒకటి 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 వచ్చాయి. ఇవన్నీ కూడా సృష్టి పెరగడానికి ఎలా ఎలా ప్రేగులు, నాడులు, అన్నపాన కోరిక, తుష్టి, పుష్టి, సముద్రాలు, మరి ఆత్మమయ ద్వారా కర్మచించినప్పుడు ఇవన్నీ ఎక్కడ దాచుకోవాలి. మనం చెప్పుకుంటున్న ఈరోజు హృదయము, మనస్సు, చంద్రుడు, సంకల్పము, రకరకాల త్వక్కు. పోయినసారి క్లాస్ లో అది పొరపాటు పడ్డాం మనము, ఒకసారి అనుకున్నారు కదా, అది పదం త్వక్కు అంటే చర్మము పైన లాస్ట్ పొల్లచట్టి పర ఉంది కదా, పైన కనబడేదంతా త్వక్కు. చర్మము, మాంసము, రక్తము, కొవ్వు, మచ్చ, ఆస్తులు, సపతులు, ప్రాణవాయువు, ఇవన్నీ ఏర్పడ్డాయి. అంతా కూడా మనకి అధ్యాయంగా ఇచ్చారనమాట. ఇంద్రియాలు, మిథ్యాహం, ఇవన్నీ అవిభితమవుతాయి. స్థూల ప్రకటము, ఇవన్నీ కూడా ఇందులో చెప్పారనమాట. ఇలా మనకి వివరించారు ఎలా ఇదంతా విస్తరించబడింది. భగవంతుడు మాత్రం వేదాభంలో వైవిధ్యం, దివ్య వైవిధ్యాన్ని కలిగి ఉండి లీలను ఆనందిస్తూ ఉంటారు. కానీ మనం దేవుడు మాత్రం ఇక్కడ ప్రపంచంలో మాయతో కనెక్షన్ లోకి వచ్చేసి మాయాను పొందుతూ ఉంటారు. హరే కృష్ణ 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 హరే రామ 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 హరే హరే. ఈరోజు మనం 2వ స్కందం విజయవంతంగా కంప్లీట్ చేస్తాం. లాస్ట్ చాప్టర్ జస్ట్ టచ్ చేశాను. నిజంగా చెప్తే